7,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డే 17th మరికొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏదైనా అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన యొక్క యాప్లో ఇండియన్ పాలిటీ రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. అండ్ జీకే కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ కంప్యూటర్స్ బిట్స్ ఉంటాయి. ఈ మూడు కూడా మీకు ఈచ్ 100 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్స్ అయితే 50 రూపీస్. దాంతోపాటు సైన్స్ స్కూల్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. కెమిస్ట్రీ మీకు 90% అయిపోయింది, 2 సబ్జెక్ట్స్ కూడా. అండ్ అదేవిధంగా మనకి రైల్వే కోర్స్ ఫర్ ఆల్ రైల్వే ఎగ్జామ్స్కి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో కూడా మీకు పాలిటీ అయిపోయింది, జీకే, కంప్యూటర్స్, కెమిస్ట్రీ అయిపోయింది. అండ్ ప్రజెంట్ మోడర్న్ హిస్టరీ రన్ అవుతూ ఉంది. అరిథమెటిక్లో చాలా అయిపోయాయి. సో తప్పకుండా తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఓకేనా? రైట్. సో చూద్దాం. భారతీయ సంస్కృతిలో ఏ రాజవంశం కాలాన్ని స్వర్ణయుగంగా వర్ణించారు? ఎవరి పీరియడ్ని మనం స్వర్ణయుగంగా పిలుస్తాము అనేది క్వశ్చన్. ఇన్ ద ఇండియన్ కల్చర్, ద పీరియడ్ ఆఫ్ విచ్ డైనస్టీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎల్లోరాలోని గుహలు మరియు రాతి దేవాలయాలు అంటే ఏ కల్చర్కి, ఏ రిలీజియన్కి సంబంధించింది అనే విధంగా క్వశ్చన్ అడిగాడు. ద కేవ్స్ అండ్ రాక్ టెంపుల్స్ ఆఫ్ ఎల్లోరా ఆర్ రిలేటెడ్ ఫర్ హిందూయిజానికి సంబంధించి ఉంటుంది. అందులో బౌద్ధ మతానికి ఉంటుంది, జైన మతానికి కంబైన్డ్గా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎల్లోరా గుహలను ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద ఎల్లోరా కేవ్స్? రాష్ట్రకూటులు ఈ ఎల్లోరా గుహలను నిర్మించడం జరిగింది. ఏ రాజవంశానికి చెందిన పాలకులు తమ జీవిత కాలంలో తమ వారసులను ప్రకటించేవారు? అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఎవరెవరు కింగ్స్గా ఉండేవాళ్ళు అనే విధంగా ప్రకటించేవారు కనుక చూస్తే, రూలర్స్ ఆఫ్ విచ్ డైనస్టీ యూజ్ టు అనౌన్స్ దేర్ సక్సీజర్స్ డ్యూరింగ్ దేర్ ఓన్ లైఫ్ టైమ్స్. చోళ కింగ్లు ఎక్కువగా అలాంటి ప్రకటనలు అయితే చేసేవారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తక్కువలం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ తక్కువలం ఇన్ సౌత్ ఇండియా వాజ్ ఫౌట్ బిట్వీన్ చోళ మరియు రాష్ట్రకూటుల మధ్య అయితే ఈ తక్కువల వార్ జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిల్వారాలోని ప్రసిద్ధ జైన దేవాలయాలను ఎవరు నిర్మించారు? ద ఫేమస్ జైన్ టెంపుల్స్ ఆఫ్ దిల్వారా రిబిల్డ్ బై సోలంకి పాలకులు అయితే నిర్మించడం జరిగింది. చాళుక్య, పల్లవ, శాతవాహన మరియు రాష్ట్రకూట రాజవంశాలలో ఏది పురాతనమైనది? అమంగ్ ద చాళుక్య, పల్లవ, శాతవాహన అండ్ రాష్ట్రకూట డైనస్టీస్ విచ్ వాజ్ ద ఓల్డెస్ట్? ది శాతవాహనాస్. అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని సింహాసన సంవత్సరం ఏ ఇయర్లో తను సింహాసనాన్ని అధిష్ఠించాడు అనే క్వశ్చన్ అడిగాడు. ద ఎంథ్రోన్మెంట్ ఇయర్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య ఈజ్ అసోసియేటెడ్ విత్ 375 AD, అంటే క్రీస్తు శకము 375లో. వీడియో లైక్ చేయండి. ఇది వరకు చాలా టైం పడుతుందండి, బట్ మీరు సపోర్ట్ చేయట్లేరు. చూడండి, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఖజురహో దేవాలయాల నిర్మాణానికి ఎవరు సహకరించారు? హూ ఎయిడెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్? చందేలా రూలర్స్ అండి. అలహాబాద్ శాసనంలో హరిసేనుడు ఎవరిని కీర్తించాడు? హూ వాజ్ ఎన్లాయిజ్డ్ బై హరిసేన ఇన్ ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. తన యొక్క శాసనంలో సముద్రగుప్తుని కొద్దిగా కీర్తించడం జరిగింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచంలో మొట్టమొదటి రిపబ్లికన్ వ్యవస్థ
ఏ ప్రదేశంలో ఉంది? అంటే 6th సెంచరీలోనే ఇట్లాంటి రిపబ్లిక్ ఉండేది, వైశాలి ప్రదేశంలో. కనిష్కుడిని ఓడించిన చైనా జనరల్ ఎవరు? విచ్ చైనీస్ జనరల్ డిఫీటెడ్ కనిష్క? పెంచావో ఈ కనిష్కుని ఓడించడం జరిగింది. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్న 9 రత్నాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది ఎవరు? హు వాజ్ ద మోస్ట్ ఫేమస్ అమంగ్ ద 9 jewels ఎట్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య? నవరత్నాలు అంటాం కదా, అందులో ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాళిదాసు. చరక సంహిత ఏ క్రమశిక్షణతో, అంటే ఏ అంశముతో రిలేటెడ్ అయి ఉంది? క్వశ్చన్. విత్ విచ్ డిసిప్లైన్ ఇస్ ద చరక సంహిత అసోసియేటెడ్? మెడిసిన్, ఈ వైద్యానికి సంబంధించి. అక్కడ మందు అని ఉంది, బట్ మెడిసిన్. గుప్త రాజవంశం పరిపాలించిన కాలము, ద టైమ్ స్పాన్ డ్యూరింగ్ విచ్ ద గుప్త డైనస్టీ రూల్డ్ వాజ్? 319 to 500 AD వరకు అయితే గుప్తులు పరిపాలించారు. హన్లు ఎవరి పాలనలో భారతదేశంపై దాడి చేశారు? డ్యూరింగ్ హూజ్ రూల్ డిడ్ ద హన్ అటాక్ ఇండియా? స్కందగుప్త. గుప్తుల కాలం తర్వాత ఏ విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందింది? అంటే ఆ గుప్త పీరియడ్ తర్వాత ఏది ఎక్కువగా ప్రసిద్ధి చెందింది కనుక చూస్తే నలంద విశ్వవిద్యాలయం. రామేశ్వరంలో విక్టరీ టవర్ మరియు ఆలయాన్ని స్థాపించిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు? విచ్ రాష్ట్రకూట రూలర్ ఎస్టాబ్లిష్డ్ ద విక్టరీ టవర్ అండ్ ఎ టెంపుల్ ఇన్ రామేశ్వరం? కృష్ణ 3. మదురై రాజధాని. మదురై వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్య డైనస్టీ, పాండ్యుల రాజవంశం యొక్క రాజధాని. అరేబియా సముద్రంలో భారత సైన్యం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొదటి పాలకుడి పేరు? నేమ్ ద ఫస్ట్ రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద సుప్రమసీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇన్ ద అరేబియన్ సీ? రాజరాజ 1. రాజరాజ 1 చేర మరియు పాండ్య రాజవంశాలను మరియు శ్రీలంకను ఓడించాడు. ఆయన వీరందరినీ ఓడించాడు. అసలు ఈ విజయాల వెనుక ఉన్న ఫినాన్షియల్ ఇష్యూ ఏంటి? సో ఇక్కడ చూడండి, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడం మరియు చైనా వైపు సముద్ర మార్గాలను తెరిచి ఉంచడం. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే బిజినెస్ ఇష్యూసే కదా, అదే వాణిజ్యాన్ని నియంత్రించడం. రాష్ట్రకూటులకు అత్యంత ముఖ్యమైన ప్రత్యర్థులు ఎవరు? హు వేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివల్స్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్? కనౌజ్లోని ప్రతిహారులు. గుప్త పరిపాలన వ్యవస్థ రకం ఏంటి? వాట్ వాజ్ ద టైప్ ఆఫ్ గుప్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్? రాచరికం అండి, మొనార్కియల్. పాలవంశ పాలకుడు ధర్మపాల కుమారుడు ఎవరు? పాల రూలర్ ధర్మపాల వాజ్ ద సన్ ఆఫ్ గోపాల. ఎవరి కుమారుడు? ధర్మపాల వాజ్ ద సన్ ఆఫ్ గోపాల. గోపాల యొక్క కుమారుడే ధర్మపాల. ఓకే. జయదేవ్ ఆస్థాన కవి. జయదేవ్ ఆస్థాన కవి ఎవరండి? జయదేవ్ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ లక్ష్మణ సేన యొక్క ఆస్థాన కవి జయదేవ్. సో వీడియో లైక్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మొదట్లో నేను తెలుగు చెప్పాను, ఇంగ్లీష్లో యాడ్ చేయండి అన్నారు, దాన్ని కూడా యాడ్ చేశాను. కొద్దిగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ క్లాసెస్ చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. అర్థం చేసుకుంటారనే అనుకుంటాను, ఓకేనా?